హాయ్ హలో నమస్తే గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఆనంద్ నేచర్ లవ్. ఈరోజు ఆదోన్ని పెండ్లికి వచ్చినాము. బాగుందో లేదో వీడియో చూసి చెప్పండి, ఓకేనా గాయస్? మా ఊరు సౌకరమ్మ వాళ్ళది ఇది మ్యారేజ్ చూడడానికి వచ్చినాము మేము ఈరోజు పెండ్లికి. చాలా బాగుంది. నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చినాము. చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇప్పుడే జస్ట్ తాళి అయింది, మేము ఇప్పుడు ఎంటర్ అయినాము. బాగుందో లేదు చూడండి వీడియో. ఇక్కడంతా వీరేష్ వస్తున్నాడు, అక్కడ వాళ్ళు వస్తున్నారు. తలంబ్రాలు అయిపోయింది కదా, ఇప్పుడు వాళ్ళు స్వాములు అంతా ఏమో చేస్తున్నారు. అంతా చాలా హైలైట్ ఉంది. ఫంక్షన్ హాల్ అంటే చాలా సూపర్ ఉంది. ఇక్కడ అబ్బాయి, ఎల్లమ్మ, లక్ష్మి, భైరవ్ చాలా మంది వచ్చినారు. ఇప్పుడు ఇంకా పొద్దున్నే కదా, చాలా తక్కువ ఉంటారు. అంటే వీఐపీలు అంటే కొద్దిగా లేట్ అయ్యి కదా, లేట్ అయ్యి వస్తారేమో. చాలా మంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినారు జనాలు వచ్చి. అంత పొద్దున్నే అంటే రీచ్ కావడం లేదు అన్నమాట జనాలు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు, చాలా మంది వస్తున్నారు ఇప్పుడు. ఇంకా చూడండి గాయస్, బాగుందే. ఇప్పుడే జస్ట్ బయటకు వచ్చినారు, బాగుంది. నక్షత్రం చూపిస్తారు, అందుకోసం బయటకు వచ్చినారు. ఈ కెమెరామెన్లు చాలా మంది ఉన్నారు, చాలా హైలైట్ ఉంది. సుమారుగా అంటే 10 మంది ఉంటారు చూడు, ఫోటో తీసేవాళ్ళు, ఇది కెమెరా వీడియో తీసేవాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా గ్రాండ్గా చేసినారు మ్యారేజ్, చాలా హైలైట్ అంటే హైలైట్. వావ్, సూపర్. ఫంక్షన్ హాల్ కూడా బాగుంది. ఇది అంతకు ముందర ఒకసారి వచ్చింటిమి ఇది ఫంక్షన్ హాల్కి, ఇప్పుడు ఒకసారి 2 సార్లు అయింది. చాలా బాగుంది. మా సౌకరమ్మ సౌకర్య వెళ్తున్నారు లోపలికి. చాలా బాగుంది వీడియో చూడండి, ఓకేనా గాయస్? అదే వాకిల్లోనే నిలబెట్టినారు వాళ్ళు బేండాగాళ్ళు. అంటే వాళ్ళకి మాట్లాడింది అలాగా, మళ్ళా మనం ఇవ్వాల. ఎందుకంటే వాళ్ళు అంటారు ఏదో ఖుషి అండబ్బా అని చెప్తారు, అందుకోసమే నిలబెట్టినారు. ఇప్పుడు వాళ్ళు నక్షత్రము చూపించి మళ్ళా లోపలికి వెళ్తున్నారు. చాలా బాగుంది వీడియో. వావ్, చాలా బాగా అంటే చాలా బాగుంది ఇది. ఎందుకంటే ఫంక్షన్ హాల్ కాబట్టి ఏదన్నా మనం వీడియో చేసినా కానీ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. అది చిన్న మొబైల్ అయినా పర్లేదు అనుకుంటా నాకు తెలిసి. ఎంత కష్టం ఉంటుంది ఈ మొబైల్లోనా ఎడిటింగ్ చేసుకొని అంతా చూపించాలా చేయాలా ఇవన్నీ. అంటే మా సౌకర్యం అక్కడ పైసలు ఇస్తున్నాడు చూడు, అక్కడ వాళ్ళకి బేండగాళ్ళకి పైసలు ఇస్తున్నాడు. అంటే పైసలు అంటే పైసలు కాదు, మన ఖుషి, వాళ్ళ ఖుషి అడుగుతారు. అంతా అయిపోయినాక ఖుషి అడుగుతారు కాబట్టి ఇచ్చి కాసి పైసలు ఇచ్చి వాళ్ళకి లోపల తీసుకుపోయినాడు సౌకర్యంకి. చాలా బాగుంది, హైలైట్. అంతా చాలా మంది ఇప్పుడు వచ్చినారు చూడు జనాలు. ఇప్పుడే మొత్తం రీచ్ అవుతున్నారు, చాలా రీచ్ అవుతున్నారు. ఇప్పుడే రీచ్ అవుతున్నారు. ఇంతకు ముందు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే ఈరోజు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. నేను కూడా ఇప్పుడు మా వాళ్ళది ఇక్కడ మా అన్నదమ్ములది పెళ్ళి ఉండే, ఆ పెళ్ళిలో పోయి తలంబ్రాలు ఇచ్చి అతి తొందరగా మళ్ళీ పోవాలా. సౌకర్యం వచ్చి మనకి కార్డు ఇచ్చిపోయినాడని మరి తొందరగా ఫాస్ట్గా ఇక్కడ వచ్చిన ఆడు వాళ్ళు అనుకుంటారు ఏం రాలేదు ఇడని. వాళ్ళు కూడా పోయి కాసేపు వీడియో తీసి వచ్చినాను చూడాల. ఇక్కడగా మా అన్న రామంజలి వాళ్ళ తమ్ముడు హనుమంతు, సిద్ధయ్య, రెడ్డి, చిన్నన్న, ఇక్కడ రెడ్డి, చాలా మంది. అక్కడ మా రెడ్డిగా మస్కరి చేసిపోతున్నాడు. ఆ వీడియో తీస్తున్నాడు, చూపి అబ్బాయిని అది అని చెప్తున్నాడు. నేను సరేలే, ఏం మామ ఏం ఆరాం ఉండవు, వైట్ వేసినావు అంటే లేదు పెళ్ళి ఉండి కదా వచ్చింటే అంటే సరే అని. మా ఫ్రెండ్స్ పిల్లోడు చాలా హైలైట్ ఉంది. ఇదంతా ఇది మన ఫోటో తీసుకునేకి చాలా బాగుంటుంది, చాలా అందంగా వాటర్ ఫాల్ ఇది సూపర్. చాలా మంది ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇప్పుడు పక్కనగా మన వెనుక కూడా ఇక్కడ ఫోటోలు తీసుకునేకి బాగుంటుంది, హైలైట్ ఉంటుంది ప్లేస్, అందుకోసమే తీసుకుంటున్నారు. ఇంతకు ముందు అంటే చాలా రోజుల క్రితం ఇది మన సినిమా థియేటర్ ఉండే, అట్లా దాన్ని తీసి ఫంక్షన్ హాల్ చేసినారు. బాగుంది, చాలా గ్రాండ్గా ఉంది ఫంక్షన్ హాల్. అంటే ఫంక్షన్ హాల్ సూపర్.
ఇప్పుడు తలంబ్రాలు అయిపోయింది కదా, చాలా మంది ఇప్పుడు రీచ్ అవుతున్నారు జనాలు. వాళ్ళు వచ్చి నిలబడితే ఇంకా వాళ్ళకి తలంబ్రాలు వేసి చాలా మంది ఇంకా అన్నం తిని భోజనాలు చేసుకొని వెళ్ళాలని అప్పుడప్పుడు అని చూస్తుంటారు. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ పెళ్ళిళ్ళు ఈరోజు చాలా ఉన్నాయి. మా ఊర్లోనే, చిన్న ఊర్లోనే సుమారు ఈరోజే ఒక 10 ఉంటాయి మ్యారేజ్లు. అందుకోసమే చాలా మంది రీచ్ కాలేకపోతుంటారు. మామూలు ఇదంతా కామన్. ఎల్లమ్మ ఇక్కడ మేడం అంతా కూర్చున్నారు, ఎప్పుడెప్పుడు వస్తారా వాళ్ళు అని. వచ్చినారు చూడు, వాళ్ళు కనిపిస్తున్నారు, వచ్చినారు ఇప్పుడు. అంత ఫోటోకి ఇప్పుడు షూటింగ్ మన వీడియో చేసేయడానికి బాగుంటుంది. ఇప్పుడైతే చాలా గ్రాండ్గా చేసినారు అదంతా. మళ్ళీ ఆడ కూర్చున్నాడు, చాలా మంది వచ్చినారు. చూసినారు కదా గాయస్. బాగుంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ కొట్టండి ప్లీజ్. ఎందుకంటే చిన్న మనిషి, మన వ్యవసాయం కుటుంబంలో మనిషి కాబట్టి ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ కొట్టాను అన్న ప్లీజ్. ఎందుకు అడుక్కుంటానంటే ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టినాను, ఏదో మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే నాకు కొద్దిగా బూస్ట్ లాగానా, అంతే కదా అడిగేది. మనం ఏం పెద్దగా అడగము, ఏం లేదు. మీరు పైసలు వేసుకొని చూసే నెట్టే ద్వారానే మీరు చూస్తున్నారు యూట్యూబ్. అప్పుడు ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతుంది. మనం పెట్టే వీడియోలు అంతా మీకు రీచ్ అవుతాయి. మీకు ఇష్టం ఉంటే చూడొచ్చు, లేకపోతే వదిలిపెట్టచ్చు, అంతే తప్ప దాంట్లో ఏం లేదు. కన్ఫర్మ్ చూడాలా చేయాలనేది అట్లా ఏమి ఉండదు. మామూలే కదన్న, మీకు వీడియో నచ్చితే చూస్తారు, లేకపోతే కిట్ చేస్తారు, అంతే కదా. ఇదంతా కామన్ అయినా మామూలు. నేనంతే, నువ్వు అంతే, మనుషులు అంతా అంతే. ఎక్కడ ఎంటర్టైన్మెంట్ బాగుంటుందో అక్కడే చూడాలని చాలా ఇష్టం పడుతుంటారు కొంతమంది ఏమని చెప్తాడేమో అని కొద్దిగా ఆశ ఉంటుంది. మనం తెలిసిన కాడికి చూపిస్తాం, చెప్తాం, అంతే కదన్నా. దాంట్లో ఏముంది. చాలా గ్రాండ్గా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇప్పుడు అంతాగా సౌకర్యం వచ్చినారు, నిలబడినారు. అంతా వచ్చిన వాళ్ళ చుట్టాలు, బంధువులు అంతా ఫోటో తీసుకుంటే వాళ్ళకి ఎప్పటికీ మతికి ఉంటుంది అన్నట్లు. ఎవరు వచ్చిండ్రు, ఎవరు పోయిండ్రు, ఇట్లా వాళ్ళు ఉంటారని మనం వీడియో చేసుకొని పెట్టుకుంటే ఎప్పటికీ జ్ఞాపకం అనేది ఉంటుందని. బాగా ఇక్కడ కిళ్ళి కూడా తయారు చేసి. హలో గైస్, చూసినారు కదా, బాగుందా వీడియో. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చినారు. ఈ ఫోటో అంటే జ్ఞాపకాల కోసము అంత ఫోటో స్టూడియో. చాలామంది ఫోటో తీసుకునే వాళ్ళు, అంటే వచ్చిన బంధువులు కానీ అందరూ స్వీట్ మెమరీ ఉండాలని చాలామంది కోరుకుంటారు కదా. అందుకోసమే డ్రోన్ కూడా ఎగరేసినారు, చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్. వస్తున్నారు బంధువులు వచ్చి ఫోటో దిగుతారు అంటే విశేష చెప్తారు అన్నట్టు. వాళ్ళకి విశేష చెప్తా అంటే హ్యాపీగా మీరు 100 ఏళ్ళు బతకాలి, బాగుండాలి, చల్లగా పిల్ల పాపలతో అన్నట్లా. అంటే అందరూ ప్రతి ఒక్కరిది వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది అన్నట్లు అంత ఫంక్షన్ చేస్తున్నారు. మా సౌకర్యం, చిన్న సౌకర్యం, ఇక్కడ లాస్ట్కి పెద్ద సౌకర్యం. ఇదంతా బాగా వచ్చినది ఫోటోనా, సూపర్ వచ్చింది. అంటే ఆడ డిజైన్ మాత్రం బాగా చాలా హైలైట్, అంటే అద్దరిపోయేది, చెప్పకూడదు ఇంక ప్లేస్. కానీ ఆడ వెనక కానీ అంత బ్యాక్గ్రౌండ్ ముందు కానీ చాలా హైలైట్ ఉంది. ఇక్కడ అంతా మా ఊరిలో రెడ్డోళ్ళు ఫోటో దిగడానికి వచ్చినారు. ఇవన్నీ మెమరీలో పెట్టుకుంటే వాళ్ళు అందుకోసమే ఇంత పైసలు ఖర్చు చేసి పెట్టుకునేది. ఎందుకంటే ఎప్పటికైనా కానీ ఉంటుంది. మనకి గుర్తు వచ్చినప్పుడల్లా, యాదకు వచ్చినప్పుడల్లా మనం ఆ వీడియో వేసుకొని చూస్తే మనకు ఆనందం ఉంటుంది. మన ఇంట్లో కూడా పిల్లలు చూస్తారు, అందరూ చూస్తారు, బాగుంటుంది. ఎంతమంది నిలబడినారు చూడుగా, 1 2 3 4 చాలా మంది నిలబడినారు. ఓకేనా గైస్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకేనా గైస్, ఉంటా, బాయ్ బాయ్.